చరణ్ బాబుని పెళ్లి చేసుకోవడమే నీ ఆఖరి నిర్ణయం కదా? అందులో ఏ మార్పు లేదు కదా? అందులో ఏ మార్పు లేదు, రాదు కూడా. మీరు మనసులో వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకండి. అది కాదు జ్యోతమ్మ, ఆ మాధవమ్మ చిన్న అవకాశం దొరికినా నీ మీద నిందేసి పెద్ద రచ్చ చెయ్యాలని చూస్తుంది. దొరబాబేమో నీ మీద పీకల్లోతు ప్రేమ పెట్టుకుని ఉన్నాడు. ఆ ప్రేమ నీకిష్టమైతే అందుకోసం ఎంతకైనా తెగిద్దాం. లేదంటే మాత్రం రాజీవ్ బాబుని తన మనసులోని ఆలోచనలు తీసేమని, నీ వైపు కన్నెత్తి కూడా చూడొద్దని కాస్త గట్టిగా చెప్పమ్మా. అది చెప్పడానికి దొరబాబుని గుడిలో కలవమని చెప్పాను. నేను చూసుకుంటాను. జ్యోతమ్మ, దొరబాబుతో కాస్త జాగ్రత్తగా మాట్లాడు. ఇక నుంచి తన జీవితం శ్రావ్యతోనే అని చెప్పు. చేసుకోబోయే అమ్మాయి మీద మనసు పెట్టుకోమని అర్థమయ్యేటట్టు వివరించు. పూజకాడ రాజీవ్ బాబు నీ పేరు చెప్పినందుకు శ్రావ్య మనసు కలత చెంది ఉంటుంది. కాస్త ఓర్పుగా మాట్లాడి సర్ది చెప్పమని చెప్పు. ఎందుకు ఈ విషయంలో మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే నీకు చిన్న బాధ కలిగినా మేమంతా తట్టుకోలేం బుజ్జమ్మ. రాజీవ్ బాబుకి నీ మీద ప్రేమ ఉంది, కాని పెళ్లి శ్రావ్యత అవుతోంది. అతను శ్రావ్యని సరిగ్గా చూసుకోకపోతే నీ చెల్లెలు బాధపడుతుంది. దానివల్ల నువ్వు కూడా కుమిలిపోతావు. పెళ్లికి ఎక్కువ రోజులు సమయం